అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఛాయాపురం సమీపంలో ఉన్న హంద్రీనీవా కాలువ విస్తరణ లైనింగ్ పనులను పరిశీలించారు. కాలువ పనుల పురోగతిని అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రాయలసీమ యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులు ఒక సంకల్పంతో మొదలు పెట్టామని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఉన్నా అన్ని దాటుకుని ఆ ప్రాజెక్టు కోసం పనిచేస్తామని అన్నారు. దేశంలోనే అతిపెద్ద సంక్షేమం మన రాష్ట్రంలోనే జరుగుతుందని అభివర్ణించారు. సీమ ప్రజల తాగునీరు సాగునీటి కష్టాలను తీర్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. మండుటెండలో హంద్రీనీవా కాలువ గట్లపై సీఎం పర్యటన అందరినీ ఆకర్షించింది. ఏ రోడ్డుకైనా మట్టేశారా అని అడుగుతున్నా, గుంతలు పూడ్చారా అని అడుగుతున్నా, కాలువల్లో ఒక గంప మట్టి తీశారా అని అడుగుతున్నా. ఇలాంటి ప్రభుత్వాలు కూడా ఉంటాయి. చాలా బాధేస్తుంది. ఈ రోజు మీరు అందుకని నేను వస్తానని మళ్లీ నేను ఆలోచించి ఈ రోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి చూస్తే 3,750 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం శాంక్షన్ చేసి ఇది పూర్తి చేసే విధంగా ముందుకు పోతున్నాం. 14-19 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇరిగేషన్ పైన. ఒక్క రాయలసీమలో 12,441 కోట్లు ఖర్చు పెట్టాం. ఒక హంద్రీనీవాలో 4,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ రోజు నేను ఆలోచించేది 10 మీటర్ల నుంచి 16.5 మీటర్లు వెడల్పు చేశాం. 40 టీఎంసీ నీళ్లు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సీజన్ లోనే ఇప్పుడు ప్రారంభించిన పనులన్నీ పూర్తి చేస్తాం. 23 నుంచి 34 ప్యాకేజీలు పనులు ఇంత మునిపే పూర్తయినాయి. ఇంకో పక్క మీరు చూస్తే గొల్లపల్లి మడకసిర బ్రాంచ్ కెనాల్ ని పూర్తి చేశాం. ఇంకో పక్క చెర్లోపల్లి ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఆ రోజే పూర్తి చేశాం. జీడిపల్లి గాని ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఈ రోజు నేను ఇక్కడ ఆలోచించింది ఈ పనులన్నీ కూడా 1-2 కాదు, దగ్గర మీరు చూస్తే ఈ రోజు 512 ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. 515 ఎక్స్కవేటర్స్ పనిచేస్తున్నాయి. 524 టిప్పర్లు పనిచేస్తున్నాయి. మొత్తం కలిసి 1040 మెషిన్లు పనిచేస్తున్నాయి. పుట్టపర్తి నుంచి నేను వస్తూ హెలికాప్టర్లు వస్తూ చూసుకుంటా వస్తే ఎక్కడ చూసినా మెషిన్లు పనిచేసి మొన్నటి వరకు నీళ్లు ఇచ్చాం. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు చూసిన దృశ్యాలు చూసినప్పుడు నాకు కడుపు నిండిపోయింది. ఒకప్పుడు హెలికాప్టర్లు వస్తే అనంతపూర్ జిల్లాలో, ఇప్పుడుండే హిందూపూర్ జిల్లాలో, ఇది పుట్టపర్తిలో ఎక్కడ నీళ్లు కనపడేది కాదు, చెట్టు కనపడేది కాదు. ఈ రోజు నేను ఆనందంగా చెప్తున్నా, ఎక్కడ చూసినా నీళ్లు కనపడొస్తున్నాయంటే నా కడుపు నిండుతా ఉంది, ఆనందంగా ఉంది. దీనికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ ఎవరు ఇవ్వడం లేదు. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 2,800 కోట్ల రూపాయలు నెలకు మొదటి తారీఖున పేదల సేవలో మీ ఇంటికొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితికి వచ్చాం. దీపం నేనే పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాం. ఇప్పుడు దీపం 2 కింద 3 సిలిండర్లు మా ఆడబిడ్డలకు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయంటే ఆలోచిస్తున్నాను, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతామా. అవసరమైతే 4 నెలలకు ఒకసారి ఎవరైతే సిలిండర్లు తీసుకుంటారో మీ అకౌంట్కే డబ్బులు వేస్తే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వెసులుబాటు మా ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అన్నా క్యాంటీన్ పెట్టాం. పేదలకు 5 రూపాయలకే భోజనం పెడుతున్నాం. మెగా డిఎస్సీ పెట్టాం. ఎవరైతే యువత ఉన్నారో మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని చెప్పాను. దాని ప్రకారం మెగా డిఎస్సీ ప్రకారం 16,500 ఉద్యోగాలు రాబోయే 15 తారీఖు లోపలనే పూర్తి చేసి స్కూల్స్ ఓపెన్ చేసే లోపల మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకో పక్క అన్నదాతకి 20,000 రూపాయలు ఇస్తా అన్న కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. కేంద్రం 6,000 ఇస్తుంది, రాష్ట్రం 14,000 ఇవ్వాలి. 3 విడతల్లో వారిచ్చే డబ్బులకి అదనంగా మనం కూడా 3 విడతల్లో అన్నదాత కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రం వేసిన రోజునే మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
తల్లికి వందనం కూడా ఇస్తానని చెప్పాం. సూపర్ 6 చెప్పాం. నేను ఒకటి హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కూడా తొందరలోనే ఇస్తాం. చెప్పిన ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు ఇస్తామని కూడా హామీ ఇస్తున్నాను.